అందరు నమస్కారం. వైసీపీ కంచుకోట జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా అని చెప్పుకునే కడప జిల్లా వేదికగా జరిగిన మహానాడు వేదిక మహానాడు సంబరం అంబరాన్ని అంటింది. మహానాడు పండగ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జరుపుకునే ఒక ఉత్సవం లాగా ఈరోజు 3 రోజుల పాటు జరిగిన మహానాడు పండగ ఏదైతే ఉందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో గుణపం దించినట్టు తయారైపోయింది. కడప హెడ్ క్వార్టర్స్లో, కడప సెంటర్లో జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలో ఈరోజు మహానాడు వేదిక మహానాడు సంబరం ప్లాన్ చేసినప్పుడు కొంచెం భయపడిన మాట వాస్తవమే, కొంచెం వెనక్కడుగేసిన మాట వాస్తవం. ఎందుకంటే కడప జిల్లాలో ఎంత కాదన్నా కూడా వైసీపీ స్ట్రాంగ్ ఉంటుందేమో, లేకపోతే వాళ్ళ రౌడీజం ముందు మనం తట్టుకోలేమో అని చెప్పి భయపడ్డాము. కానీ గత ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు 7 స్థానాలు గెలుచుకొని ఆ రోజు ఒక షాక్ ఇచ్చినారు ప్రజలు. ఈరోజు అదే షాక్ కంటిన్యూ అయ్యే విధంగా మహానాడు సంబరం అంబరానంటే 5 లక్షల నుంచి 6 లక్షల మంది జనాభా మొబలైజ్ అయ్యి ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎంత వీక్ ఉందో, తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రాంగ్, ఎంత బలపడిందో జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యే విధంగా తయారైపోయింది. ఈరోజు మహానాడు సంబరం, మహానాడు పండగ జరిగిన విధానం చూస్తే నిజంగా కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో, ప్రజలు ఎంత సాటిస్ఫైడ్గా ఉన్నారో, చంద్రబాబు గారి నాయకత్వం మీద ఎంత నమ్మకం ఉందో ఇట్లే అర్థమైపోతుంది. ఈరోజు కడప జిల్లాలో జరిగిన మహానాడు సంబరం ఒక ట్రేడ్ మార్క్. కడప జిల్లాలో జరిగిన మహానాడు సంబరం ఒక నవశకానికి నాంది పలికింది. కడప జిల్లాలో జరిగిన మహానాడు సంబరం యువ నాయకత్వానికి, స్త్రీ శక్తికి, P4 విధానాలకి రూపకల్పన చేసినది. మహానాడు 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఫస్ట్ టైం జరిగిన మహానాడు ఈరోజు ఖచ్చితంగా రాబోయే తరాలకి, నెక్స్ట్ 30-40 ఇయర్స్కి తెలుగుదేశం పార్టీకి ప్రణాళికలకి, లేకపోతే క్రియాశీలకమైన మార్పులకి రూపకల్పన చేసిన ప్లేస్ కడప అయిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచక పాలన మీద ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఘటనలు చూపించారో, ఓటుతోటి ఎంత రివర్స్ చూపించారో, దానికి రెండింతలు ఈరోజు మహానాడు వేదికగా ప్రజలు ఇంకొకసారి రుజువు చేశారో తెలుగుదేశం పార్టీ మీద ఎంత వాళ్ళకి నమ్మకం ఉందో. ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మహానాడు సక్సెస్ అవ్వడానికి కారకులైన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి, అలాగే కడప జిల్లాలో మా కోసం పనిచేసిన కడప జిల్లా నాయకులు అవ్వచ్చు, సెంటర్లో పనిచేసిన ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే పుత్తా ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే భూమిరెడ్డి రాంభూపాలన్న ఫ్యామిలీ అవ్వచ్చు, బీటెక్ రవి గారి ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే మండిపల్లి రాంప్రసాద్ గారి ఫ్యామిలీ అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే కడప జిల్లాలో జరిగే ఈ మహానాడుకి చాలా స్పెషల్. పార్టీ చాలా ప్రిసీజ్ తీసుకొని ఈరోజు కడప జిల్లాలో ప్లాన్ చేసింది. కడప జిల్లాలో మహానాడు సక్సెస్ అయితే జగన్మోహన్ రెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తయారవుతుంది. కాబట్టి అదే వార్నింగ్ ఈరోజు చూపించాం. మన బలం ఏందో, మన శక్తి ఏందో, మన క్యాడర్ ఏందో, తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉందో రాయలసీమలో ప్రూవ్ చేశాం. ఖచ్చితంగా ఈరోజు మహానాడు సెలబ్రేషన్ సూపర్ సక్సెస్. అందుకే పెద్ద ఆయన కూడా శబాస్ కడప అని చెప్పి ఈరోజు కడప కార్యకర్తలందరికీ కూడా కితాబు చేసిన మాట వాస్తవం.